వెల్కమ్ టు మై ఛానల్ నాగేంద్ర వేపూరి. మీరు నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నారని తెలుస్తున్నాను. చేసుకోకపోతే వెంటనే చేసుకోండి. అనేక ముఖ్యమైన విషయాలు మనం చర్చిస్తూ ఉంటాం ఈ ఛానల్లో. ఇదేమిటంటే చాలామందికి లైఫ్లో చేంజ్ అవసరం, మార్పు అనేది కోరుకుంటూ ఉంటారు. కొంతమంది జీవితకాలం ఒకే చోట ఉంటారు, ఒకే పనితో ఉంటారు, ఒకే విధంగా జీవిస్తూ ఉంటారు. ఇంకా అందులో వాళ్ళ కొత్తదనం ఏమి ఉండదు, వాళ్ళు అలాగ అలవాటు పడిపోతారు. కొంతమంది అందులో విసుగు చెందుతారు. చేసిన పని జీవితకాలం ఇంక ఇదే పనా, జీవితకాలం ఇదేనా, ఇదే తినటమా, రోజు ఇదేనా తినడం, రోజు ఇదేనా అన్న టైప్లో ఉంటుంది కదా ఇది. సో దీనికి సంబంధించి అంటే అసంతృప్తికి గురవుతారు. ఎప్పుడు కూడా మార్పు అనేది రావాలి. మార్పు వస్తే కొంచెం ఫ్రెష్నెస్ వస్తుంది, కొంత విషయాలు కొన్ని తెలుస్తూ ఉంటాయి. అంతేగాని పుట్టిన చోటే జీవితకాలం బ్రతికేసి ఇంక బయట ప్రపంచం తెలియకపోతే ఎలా, బావిలో కప్పలా జీవితం సాగిపోకూడదు కదా. అలాగే మనకు కలిగే రకరకాల అనుభవాలు కూడా మనకి ఎంతో ఇంట్రెస్టింగ్గా ఉంటాయి, ఉత్సాహం కలిగిస్తూ ఉంటాయి. అప్పుడు కొన్ని విలువలు కూడా తెలుస్తూ ఉంటాయి. ఉదాహరణకి ఒక కథ ఉంది. ఒక ఊళ్ళో ఒక ఆవిడ పేయింగ్ గెస్ట్ అకామిడేషన్ ఆఫర్ చేస్తూ ఉంది. ఆవిడ దగ్గర పీజీగా చేరిన వాళ్ళు అక్కడ జాబ్ చేసుకుంటూ ఉన్నారు, సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కొంతమంది. వాళ్ళు వచ్చి అక్కడ ఉంటూ ఈవిడ దగ్గరకు వచ్చి భోజనం చేస్తూ వెళ్తూ ఉంటారు అన్నమాట. అయితే ఈవిడ నెలలో 28 days మాత్రమే అండి, 28 రోజులు మాత్రమే వీళ్ళకి ఫుడ్ సర్వీస్ చేస్తుంటుంది. ఒక 2 రోజులు చేయదు ఆమె. 28 రోజులకే ఆవిడ ఛార్జ్ చేస్తుంది. సో ఆ విధంగా జరుగుతూ ఉంటుంది. మళ్ళీ ఒక 2-3 రోజులు గ్యాప్ వస్తుంది కదా, మళ్ళీ ఫస్ట్ వచ్చినప్పటికి 28 వరకు చేస్తుంది, మళ్ళీ ఫస్ట్ వరకు గ్యాప్, ఫస్ట్ నుంచి మళ్ళీ కంటిన్యూ అవుతుంది మళ్ళీ ఫ్రెష్గా. సో ఒకళ్ళు అడిగారు, ఏమిటి ఇందులో ఇలా చేస్తున్నారు, ఆ 2 రోజులు కూడా మీరు ఫుడ్ ఏర్పాటు చేయొచ్చు కదా, ఎందుకని చేయడం లేదు అని అడిగితే ఆవిడ చెప్పింది ఒక జీవిత సత్యం. ఏమనంటే, ఇప్పుడు ఈ 2 రోజులు నేను ఫుడ్ సర్వీస్ చేయకపోవడం వల్ల వీళ్ళంతా బయటికి వెళ్ళి ఎక్కడెక్కడో ఏదేదో తింటారు. తిన్న తర్వాత మళ్ళీ వచ్చి నెక్స్ట్ ఫస్ట్ కల్లా మళ్ళీ నా దగ్గరికి వచ్చి తింటారు కదా. అప్పుడు వాళ్ళకి తెలిసే విషయం ఏంటంటే నేను ఎంత క్వాలిటేటివ్గా, ఎంత రుచికరంగా చేసి పెడుతున్నాను అనేది. 28 రోజులు తినేటప్పటికి వాళ్ళు ఒక రకమైన దీనికి లోనై ఏదో లాగా రొటీన్గా అనిపిస్తుంది వాళ్ళకి. ఎప్పుడైతే నేను ఆ 2 రోజులు భోజనం పెట్టకుండా ఫుడ్ ఏర్పాటు చేయకుండా ఉంటానో, వాళ్ళు బయటికి వెళ్ళి తిన్నాక వాళ్ళకి తెలుస్తుంది డిఫరెన్స్. అప్పుడు వాళ్ళకి అర్థమవుద్ది ఇక్కడ ఎంత మంచి క్వాలిటీ ఫుడ్ పెడుతున్నానా అనేది బయట తిని వచ్చిన తర్వాత. సో ఆ విధంగా వాళ్ళని బయటికి పంపడం జరిగింది, ఇలా చేస్తున్నాను అని చెప్పింది అనమాట. సో ఇదే విషయాన్ని అంటే జీవితంలో మనం బయట ప్రపంచాన్ని చూసినప్పుడు మనం ఎంత అదృష్టవంతులం, మనం ఎన్ని రకాల సౌకర్యాలు అనుభవిస్తున్నాం, మనం ఎంత మంచి ఉన్నత స్థితి పొజిషన్లో ఉన్నాం అనేది అర్థమవుతుంటుంది. దీనికి కొనసాగింపుగా ఒక సూరత్లో ఒక వజ్రాల వ్యాపారి ఉన్నాడు. ఆయన కూడా కొన్ని వేల కోట్లు ఆస్తిపరుడైనప్పటికీ వాళ్ళ అబ్బాయిని బీటెక్ MBA చదివేసి ఫారెన్ నుంచి వచ్చాక వెంటనే అతను అక్కడే ఉండి ఆ ఉన్న సౌకర్యాలన్నీ అనుభవిస్తూ, ఆ వైభోగాలన్నీ అనుభవిస్తూ, అధికారం అనుభవిస్తూ ఆయన వాళ్ళ కంపెనీలో ఓ మంచి ఉన్నత స్థానంలో ఒక డైరెక్టర్గా పోస్ట్ ఇచ్చి ఏదో చేయొచ్చు. కానీ ఆయన ఏం చెప్పాడంటే, నువ్వు ముందు బయట ప్రపంచానికి వెళ్ళి ఒక సామాన్యుడిలాగా ఒక 1 నెల రోజులు జీవించరా, అప్పుడు నీకు ఈ పొజిషన్ ఉంటుంది ఇక్కడ అని చెప్తే, నీవు నీ సంపాదన నువ్వే సంపాదించుకుని తినాలి. అయితే నువ్వు చేసే ఉద్యోగం ఏది కూడా వారం రోజులకు మించి ఎక్కువ ఒకే చోట చేయకూడదు. అది కాక నువ్వు వెళ్ళే ప్లేస్కి మనకి చాలా దూరంగా ఈ భాష తెలియని చోటకి వెళ్ళాలి అని చెప్పేసి అంటే, అప్పుడు వాళ్ళ అబ్బాయి కొచ్చిన్ వెళ్ళాడు కేరళలో, సూరత్ నుంచి. సో సూరత్లో వాళ్ళు మాట్లాడేది గుజరాతీ భాష అయితే కేరళ వెళ్ళడం, అక్కడ ఆయన ఒక 1 నెల రోజులు అతి సామాన్యుడిలాగా గడిపి ఉద్యోగం వెతుక్కుని ఒక బేకరీలో కొన్నాళ్ళు పనిచేసి, మరో పెట్రోల్ పంప్లో కొన్నాళ్ళు పనిచేసి, మరొక చోట కొన్నాళ్ళు పనిచేసి, వారానికి ఒక చోట అలా పనిచేసుకుంటూ కొద్దిగా డబ్బు సంపాదించుకుని ఆ డబ్బుతోనే తిని అక్కడ ఉండే సామాన్యుడిలాగా అన్ని కష్టాలు అనుభవించి ఆ 1 నెల రోజులు అయిన తర్వాత తిరిగి వెళ్ళాడు. అక్కడ ఉన్నత స్థానంలో పొజిషన్ ఇచ్చారు. అంటే ఏమిటంటే పూర్వకాలం రాజులు కూడా వాళ్ళ పిల్లల్ని ముందుగా గురుకులం అంటూ ఒకే చోటకి పంపి అక్కడ అందరితో సామాన్యులతో మమేకమై విద్య నేర్చుకోవడం, వాళ్ళ సాధక బాధకాలు తెలుసుకోవడం, రావడం. అలాగే రాజులు కూడా మారువేషంలో దేశ సంచారం చేసేవారు సామాన్యుల యొక్క కష్ట సుఖాలు తెలుసుకోవడానికి. ఇది ఎప్పుడు కూడా మనకి పే చేస్తుంది. మనం ఎంత సేఫ్ జోన్లో ఉన్నాం, ఎంత గొప్పగా మనం ఉంది అనేది అర్థం చేసుకోవాలంటే ఈ స్థితి లేని వాళ్ళని కూడా మనం చూస్తే మనకు అర్థమవుతుంది.
దీన్ని బట్టి మనం అర్థం చేసుకుని మనం ఉన్న యొక్క మన ప్లేస్ని, మన యొక్క పరిస్థితిని మనం గౌరవించుతూ, మనం ఆనందిస్తూ, మనం అనుకున్నది సాధిస్తూ ముందుకెళ్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీరు లైక్ చేయండి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటివి మరిన్ని మంచి వీడియోలు నా నుంచి రావడానికి ప్రోత్సహించండి. ధన్యవాదాలు.